ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంటీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎంటీఎస్ ఎగ్జామ్లో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 1, సెక్షన్ 2. సెక్షన్ 1 క్వాలిఫై అయితే సెక్షన్ 2 అనేది మనకి కరెక్షన్ అనేది చేస్తారు. సెక్షన్ 1 క్వాలిఫై అవ్వకపోతే సెక్షన్ 2 అనేది కరెక్షన్ చేయరు. సో సెక్షన్ 1లోని ఫస్ట్ 2 ఉంటాయి ఏంటి, న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. న్యూమరికల్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది 20 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ 60 మార్క్స్కి, అండ్ రీజనింగ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ 60 మార్క్స్కి. సో ఈ రెండు కలిపి 120 మార్క్స్. 120 మార్క్స్లోని మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు, నో నెగిటివ్ మార్క్స్ సెక్షన్ 1లోని. సెక్షన్ 1లో క్వాలిఫై అవ్వగానే సెక్షన్ 2 అనేది కరెక్షన్ చేస్తారు. సెక్షన్ 2లోని జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అనేది మనకి 25 క్వశ్చన్స్ టోటల్ 75 మార్క్స్కి, అండ్ ఇంగ్లీష్ అనేది మనకి 25 క్వశ్చన్స్ టోటల్ ఇది కూడా 75 మార్క్స్కి. మొత్తం సెక్షన్ 2 150 మార్క్స్కి ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం 90 మినిట్స్ ఇస్తారు కదా, సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 కలిపి రెండిట్లో కలిపి 90 మినిట్స్ ఇస్తారు. అంటే సెక్షన్ 1కి 45 మినిట్స్, సెక్షన్ 2కి 45 మినిట్స్. కానీ ఇక్కడ ఏంటంటే సెక్షన్ 2లోని మనం క్వాలిఫై అవ్వాలంటే 130 మార్క్స్ రావాలి. కానీ సెక్షన్ 1 అలా కాదు, 30 మార్క్స్ న్యూమరికల్లోని 30 మార్క్స్ రీజనింగ్లో వచ్చినా మనం క్వాలిఫై అయిపోతాం. కానీ సెక్షన్ 2లోని అలా కాదు, మనకి క్వాలిఫై అవ్వాలంటే 150కి 130 మార్క్స్ అనేవి సెక్షన్ 2లోని మనకి రావాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఆల్.